శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ధనుర్మాసంలో తప్పకుండా వినాల్సినటువంటి కథ. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. అలాగే గోదాదేవికి కూడా అమ్మవారు ఆవిర్భవించినటువంటి మాసం ఇదే. కాబట్టి అమ్మవారి చరిత్ర ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి సకల కోరికలు అలాగే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క చరిత్రను వినవలసిందిగా మనవి. ఆండాల తల్లిని గోదాదేవి అని కూడా పిలుస్తారు. ఈవిడ భూదేవి యొక్క అంశ. భూమిపైన ఈ కలియుగంలో భక్తి తగ్గిపోతూ ఉన్నటువంటి తరుణంలో భూదేవి శ్రీ మహావిష్ణువు మరలా కూడా ఈ భూమిపైన అవతారం ఎత్తమని వేడుకుంటుంది. కానీ మహావిష్ణువు పిల్లల తండ్రి చెబితే వింటారో లేదో తెలియదు, కానీ తల్లి మాత్రం ప్రేమగా చెబితే ఖచ్చితంగా వింటారు. కాబట్టి ఈసారి నేను కాదు, నీవు అవతారం దాల్చు. అలాగే నీ కార్యం అంటే నీవు వెళ్ళినటువంటి కార్యం సిద్ధైన తర్వాత చివరకు నీవే నన్ను చేరుకుంటావు అని చెప్పి భూదేవిని అవతారం ఎత్తమని మహావిష్ణువు ఆదేశాన్ని ఇస్తాడు. అలాగే మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం ఒక తులసీవనంలో ఆవిర్భవించింది. మన జగన్నాటక సూత్రధారిని తెలియనటువంటి విషయాలు ఉంటాయా అండి? అందరూ కూడా ఆయన ఆడించేటటువంటి నాటకంలో కేవలం పాత్రలే కదా. అయితే గోదాదేవి జన్మకు ముందే మన స్వామివారు తన యొక్క వాహనాన్ని భూమిపైకి పంపించారు. అదే ఆయన వాహనమైనటువంటి గరుత్మంతుణ్ణి. దానికి కూడా ఒక వృత్తాంతం ఉంది. ఒక రోజున క్షీరసాగరంలో హాయిగా పడుకుని ఉండగా మహాలక్ష్మి గరుత్మంతుణ్ణి పొగుడుతుంది. స్వామి, మన గరుత్మంతుడు ఎంత బాగా మీకు అన్ని వేళలా సేవ చేస్తూ ఉంటారో. మీరు ఆయనకు ఎప్పుడూ కూడా ఒక వరాన్ని కూడా ఇచ్చింది లేదు. ఇప్పుడైనా సరే ఒక్కసారి పిలిచి ఏదైనా కానీ ఒక వరాన్ని అనుగ్రహించవచ్చు కదా అని చెప్పి సలహా ఇస్తుంది. దానికి శ్రీ మహావిష్ణువు నవ్వుతూ, నీవు చెప్పే వరకు నాకు అసలు ఏమాత్రం కూడా గరుత్మంతుని గురించి ఆ ఆలోచనే తోచనే లేదు. మంచి పని అని అనుకున్న తర్వాత ఆలస్యం మాత్రం చేయకూడదు సుమా. ఎప్పుడో ఎందుకో లక్ష్మి, ఇదిగో ఇప్పుడే పిలిచి అతనికి వరాన్ని ఇచ్చేసేద్దామని చెప్పి గరుత్మంతుడిని పిలుస్తారు. స్వామి తలుచుకున్న వెంటనే గరుత్మంతుడు అక్కడికి వాలతాడు. స్వామి, చాలా రోజులకు నా మీద మీకు దయ తలిచింది. ఎందుకో పిలిచారు. నేనేం చేయాలో ఆజ్ఞ ఇవ్వండి, తక్షణమే చేస్తాను అని చెబుతాడు గరుత్మంతుడు. అప్పుడు మహాలక్ష్మీదేవి నవ్వుతూ, ఏమో, చేయడానికి కాదయ్యా, నీకేదైనా కానీ వరాన్ని ఇవ్వాలని చెప్పి స్వామివారు పిలిచారని చెబుతుంది. అమ్మవారి మాటలకు మహావిష్ణువు కూడా నవ్వుతూ, అవును గరుడా, నీవు నన్ను అన్ని వేళలా అంటిపెట్టుకొని ఉండి నాకు చాలా సేవలు చేస్తూ ఉన్నావు. నీ సేవలతో సంతోషాన్ని పొంది నీకు ఏదైనా కానీ ఒక వరాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను, కోరుకో అని అంటారు. స్వామి, మీ సేవలో తరిస్తున్నాను. ఇంతకంటే నాకింకేం భాగ్యం? నాకు ఏ వరం వద్దు తండ్రి. ఈ అదృష్టం ఎప్పుడూ కూడా నా నుండి దూరం కాకుంటే అదే నాకు చాలు అని అంటాడు గరుత్మంతుడు. కానీ మహాలక్ష్మి మాత్రం, అదేమిటి గరుడా, స్వామివారు అంతగా వరాన్ని ఇస్తాను అంటే వద్దంటావు? కోరుకో. ఎంతో మంది కఠినమైనటువంటి తపస్సు చేస్తే కాని దొరకనటువంటి అవకాశం నీకు ఇదిగో ఇలా వచ్చింది. దీనిని చేజార్చుకోవద్దు అని చెబుతుంది. ఇక గరుత్మంతుడు తల్లి మాట కాదనలేక ఏం వరం కోరుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి అతని మనసులో ఒక విచిత్రమైనటువంటి కోరిక ఒకటి మొదలవుతుంది. అది అతనికి కూడా ఆశ్చర్యం కలిగించేలా చేస్తుంది. అప్పుడు గరుత్మంతుడు, తల్లి, కోరుకుంటున్నాను. నా మనసులో అసలు ఇలాంటి కోరిక ఎలా పుట్టిందో నాకు కూడా అర్థం కావటం లేదు. కానీ మీరు అనుగ్రహించిన తర్వాత నాకు ఇలా అనిపిస్తుంది. నేను కోరుకున్న తర్వాత తప్పుగా అనుకోకూడదు అని అంటాడు. అప్పుడు మహావిష్ణువు, ఏ విధమైనటువంటి సంకోచము కానీ భయాన్ని కానీ నీ మనసులో పెట్టుకోకుండా అడుగు గరుడా అని అంటాడు స్వామి. నాకు మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి మీకు మామగారిని అవ్వాలని ఆశగా ఉంది తండ్రి అని అంటాడు. గరుత్మంతుణ్ణి కోరిక విని మహాలక్ష్మి ఆశ్చర్యంగా చూస్తుంది. ఇదేమి కోరిక అని దానికి జవాబుగా గరుత్మంతుడు, నాకు కూడా తెలియడం లేదు తల్లి. ఇదే ఇలాంటి విచిత్రమైనటువంటి కోరిక. అసలు ఎందుకు నా మనసులో కలిగిందో ఇదంతా కూడా ఇదిగో ఉన్నాడు కదా
ఈ జగన్నాటక సూత్రధారియే తెలియాలి అని అంటాడు. అవును అవును, ఏ నాటకానికి ఎక్కడ బీజం మొదలవుతుందో ఈయనకే తెలియాలి అని అనుకుంటుంది మహాలక్ష్మి. అలా ఆ వరం ప్రకారం గరుత్మంతుడు భూమిపైన మన దేశంలోని తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు అనేటువంటి ఒక ఊరిలో విష్ణు చిత్తుడు అనేటువంటి పేరుతో జన్మిస్తాడు. అలా ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా ఒక పూల తోటను పెంచుకుంటూ అక్కడ పూలను తులసి మాలలుగా కట్టి అదే ఊరిలో ఉన్నటువంటి వటపత్ర సాయి అనేటటువంటి స్వామికి ఆ పూలతో చాలా అందంగా అలంకారం చేస్తూ తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆయన ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలని చెప్పి నిశ్చయించుకుంటాడు. జీవితాంతం కూడా స్వామిని సేవించుకుంటూ ఉంటే చాలు, ఇక నాకేమీ వద్దు, ఈ సంసార బంధనాల్లో కనుక మాత్రం అసలు ఏ మాత్రం కూడా ఇరుక్కోకూడదని చెప్పి అనుకుంటాడు. కానీ ఆయన చూస్తే గుడిలో చాలా మందికి అసూయ. ఎందుకంటే ఆయన స్వామివారిని అలంకరించడం మొదలుపెట్టిన తర్వాత ఆ గుడిలోకి భక్తుల సంఖ్య పెరిగిపోతుందన్నమాట. భక్తులకు కూడా ఆయన పట్ల ఎనలేనటువంటి గౌరవం పెరుగుతుంది. గుడికి వచ్చేటటువంటి భక్తులు ఆయన చేసేటటువంటి కేవలం అలంకారం చూసేందుకు మాత్రమే వచ్చేవారు. ఎందరో ఉండేవారు. అసలు అలా అనడం కంటే కూడా ఆయన స్వామిని అంత అందంగా అలంకరించేవారు అని చెప్పుకోవాలి. ఇక ఆయన స్వామికి అలంకారం చేయటం పూర్తయిన తర్వాత స్వామిని చూసేందుకు రెండు కళ్ళు చాలు అన్నట్లుగా చాలా అద్భుతంగా స్వామిని అలంకరించేవారు విష్ణు చిత్తుల వారు. కానీ ఆ గుడిలో కొంతమందికి మాత్రం ఆ మాట అస్సలు నచ్చేది కాదు. ఈ విష్ణు చిత్తుడు రాకముందు మన మాట చెల్లేది. చక్కగా ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా ఈ విష్ణు చిత్రునికి జేజేలు కొడుతూ ఉన్నారు అని చెప్పి వారి మనసులో ద్వేషాన్ని పెంచుకుంటారు. అప్పుడు మన తల్లి ఆవిర్భావానికి ఒక రోజు ముందు గుడిలో ఉన్నట్టుండిగా అఖండ దీపం మారిపోతుంది. ఇక ఏదో అశుభం జరగబోతుందని చెప్పి వారు అనుకుంటూ ఉండగా భయంకరమైనటువంటి గాలులు వీస్తూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఒకరిలో ఒకరు భయపడిపోతూ ఉంటారు. ఏదేమైనా కానీ ఆపద కలుగుతుందేమో అని చెప్పి ఇక అఖండం మారిపోవడంతో ఊరికి ఏదో ఉపద్రవం వస్తుందని చెప్పి అందరూ వణికిపోతూ ఉంటారు. దీన్ని విష్ణు చిత్తుడి పైకి నెట్టేసి అతని స్థానంలో వచ్చేద్దామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక అనంత శాస్త్రి అనేటువంటి ఒక అతను అనుకుంటూ ఉంటాడు. విష్ణు చిత్రుని అందరూ కూడా పొగటం అనంత శాస్త్రికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. అంతలో అక్కడికి రంగనాథ స్వామి ఒక అతీంద్రియ రూపంలో వస్తారు. వచ్చి అక్కడ గర్భగుడిలో ఉన్నటువంటి స్వామి వారికి నమస్కరిస్తారు. అక్కడ ఆయన్ని చూసి పూజారి గారు నమస్కరించి తమరెవరో అని చెప్పి అడుగుతారు. నన్నందరూ కూడా భరద్వాజ యతీంద్రుడు అని అంటారు. నాది బద్రికాశ్రమం దేశంలో ఉన్నటువంటి అన్ని వైష్ణవాలయాలను దర్శించుకుంటూ ఇదిగో చివరకు వటపత్రశాయి అనేటువంటి ఈ రంగనాథుడిని దర్శించుకోవాలని చెప్పి ఇందాక వచ్చానని చెప్పు అని చెప్పమంటాడు. అప్పుడు ఆ ఆలయ అర్చకుడు ఆయన యొక్క తేజస్సును చూసి ఈయన త్రికాల జ్ఞానిలాగా ఉన్నారు అని చెప్పి అనుకొని స్వామివారి ఆలయంలో ఎన్నో ఏళ్లుగా వెలుగుతూ ఉన్నటువంటి ఇదిగో ఈ అఖండం ఉన్నట్టుండి ఆరిపోయింది. అసలు దీనికి కారణం ఏమిటో, పరిహారం ఏమిటో, దీని గురించి ఏమైనా చెబుతారా అని చెప్పి అని అడుగుతారు. ఆయన ఆలోచించి మీ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా అపచారం జరుగుతుంది. అందుకే స్వామివారు ఓర్పు నశించి ఆగ్రహించారు. దాని ఫలితమే ఇదిగో మీరు ఇంకా దీనికి పరిహారం కనుక చేయకపోతే ఈ ఊరు మొత్తం కూడా వల్లకాడైపోతుంది. జాగ్రత్త అని అంటాడు. ఆయన మాటలకు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా భయపడిపోయి ఎవరి వలన అపచారం జరిగింది స్వామి అని చెప్పి అడుగుతారు. మీలో విష్ణు చిత్రుడు ఎవరు అని చెప్పమంటారు. అంతలో అప్పుడే ఆలయంలోకి వస్తూ ఉన్నటువంటి విష్ణు చిత్తుడు నేనే స్వామి ఆ విష్ణు చిత్తుణ్ణి అని చెబుతాడు. నీవేనా ఇంతటి ద్రోహానికి పాల్పడ్డావు అని అడుగుతారాయన. విష్ణు చిత్తుడు ఆశ్చర్యంగా అదేమిటి స్వామి, నేనేం ద్రోహం చేశాను స్వామి? ప్రతినిత్యము నిష్కల్మషంగా స్వామి మీద ఉన్నటువంటి భక్తితో పూలమాలలు కట్టి ఆయన్ని అలంకరిస్తాను. అది తప్ప నాకు నా స్వామి తప్ప వేరే ప్రపంచం లేదు అన్నట్టుగా నేను జీవిస్తున్నాను. అది తప్ప నీ భక్తిలో లోపం ఉందని నేను చెప్పటం లేదయ్యా. కానీ నువ్వు బ్రహ్మచారివి, నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి ఆ స్వామిని ఒక బ్రహ్మచారి సేవించడం చాలా అపచారం కదా అని అంటాడు.
అదేమిటి స్వామి, నారదుడు, హనుమంతుడు, తుంబరుడు వీళ్ళందరూ కూడా బ్రహ్మచారులు కదా, స్వామివారి అత్యంత ప్రియమైనటువంటి భక్తులు కాదా అని అంటాడు విష్ణుచిత్తుడు. మూర్ఖుడా, నీకు వారితో పోలిక, వారు మానవులు కారు, బ్రహ్మ మానస పుత్రులు, కారణ జన్మలు. ఈ సృష్టిని సక్రమంగా నడిపించడానికి మానవులు తప్పకుండా గృహస్థ జీవితాన్ని కర్తవ్యంగా భావించి నిర్వహించాలి. మాలాంటి సన్యాసులు కూడా గృహస్థులైన తర్వాతే సన్యాసాన్ని స్వీకరించాలి. అలాంటప్పుడు భార్య బిడ్డ లేని నీవు ఈ స్వామిని సేవించడం కుదరదు అని అంటాడు. ఆయన మాటలకు అక్కడ గుడిలో ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళు, ఏమిటి స్వామి అలా అంటారు, ఈ విష్ణు చిత్తుల వారు అలంకరించడం మొదలుపెట్టిన తర్వాతే స్వామివారిని చూడటానికి దూర దూర రాజ్యాల నుండి కూడా అందరూ జనం వస్తూ ఉన్నారు. అసలు ఆయన అలంకరించినటువంటి రంగనాథుని చూడటానికి 2 కళ్ళు కూడా చాలవని చెప్పి అందరూ కూడా కలిసి చెబుతారు. దానికి ఆయన అర్చకులతో, ఆడవాళ్ళ మాటలు నమ్ముకుని మీరు ఈ విషయాన్ని ఉపేక్షిస్తే గనక ఈ ఊరు మొత్తం వల్లకాడు అవటం ఖాయం అని అంటాడు. మరలా విష్ణు చిత్తుణ్ణి చూస్తూ, ఏం విష్ణు, చిత్రవాహనం చేసుకుంటావా, లేకపోతే ఈ క్షణమే ఈ ఆలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా అని అంటాడు. నేను సంసార బంధంలో చిక్కుకోవాలని అస్సలు అనుకోవటం లేదు. ఈ జీవితం స్వామికి మాత్రమే అంకితం చేయాలి అనుకుంటున్నాను. నా ప్రాణాలు పోయినా సరే నేను మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకోను అని అంటాడు. మార్చుకోనంటాడు విష్ణుచిత్తుడు. అయితే ఈ క్షణమే నీవు ఆలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమంటారు. అమ్మలందరూ కలిసి నీవే స్వామిని అలంకరించాలని కోరుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ వాక్కును అమ్మవారి వాక్కులా భావించి నీకు 10 రోజులు గడువు ఇస్తున్నాను. మర్యాదగా నీవు నీ నిర్ణయాన్ని మార్చుకుని ఈ 10 రోజుల లోపల పెళ్లి చేసుకుని గృహస్థునిగా మారితే నీవు స్వామి సేవకు అర్హుడు అవుతావు అని అంటారు. లేకపోతే శాశ్వతంగా స్వామివారి సేవకు దూరం అవుతావు, గుర్తుపెట్టుకో అని అంటారు. ఆయన చెప్పడం ఆలస్యం. అనంత శాస్త్రి అనేటటువంటి అతను, అసలు విష్ణు చిత్తుడంటే కోపం అని చెప్పాం కదా, అతని అనుచరులతో కలిసి అక్కడికి వచ్చి విష్ణు చిత్తుడు పట్టుకుని ఆలయం బయట నుండి తోసివేస్తారు. ఇక విష్ణు చిత్తుడు ఇంకేమీ చేయలేక ఏడ్చుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోతాడు. అదేం పాపమో ఏమో, అదే బాధలో నిద్రాహారాలు మాని ఏడుస్తూ కూర్చుంటాడు. ఇక మరుసటి రోజు బాధపడుతూనే ఎవరూ ఒప్పుకోరని తెలుసు కూడా స్వామి సేవ కోసం పూలు తీసుకుని రావాలని చెప్పి తన పూల తోటలోకి వెళతాడు. ఆయన పూల తోటలోని ఒక పక్క దట్టంగా పెరిగినటువంటి చిన్న తులసి తోటలో తులసి మొక్క కింద, తులసి మొక్క మొదట్లో చాలా అందంగా పూలు పడి ఆ సుకుమారైనటువంటి పువ్వుల పైన ఒక అందమైనటువంటి ఆడపిల్ల కనిపిస్తుంది. అప్పుడు భూమాత ఒక చిన్న బిడ్డగా తులసీవనంలో ఆవిర్భవిస్తుంది. కర్కాటక మాసంలో పూర్వ పాల్గొని నక్షత్రంలో తులసీవనంలో అందంగా ముద్దులొలికేటటువంటి ఒక చిట్టి పాపాయిగా విష్ణు చిత్తునికి కనిపిస్తుంది ఆ భూమాత. అందమైనటువంటి ఆ బోసి నవ్వులు చూస్తుంటే అసలు ఎవరికైనా కాని ఎత్తుకుని ముద్దులాడాలి అనిపించేలా ఉంది. ఆ చిట్టి పాపాయి అంతటి అందమైనటువంటి ఆ బిడ్డను తోటలో చూసినటువంటి విష్ణు చిత్తుడు ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలగలిగేలా ఆ పాపాయిని చూస్తూ ఉంటాడు. ఇంత అందమైన అమ్మాయిని, ఇంత పసిపాపను ఎవరు ఈ తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోయారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఆ పసిపాపను ఎత్తుకుని తన గుండెలకు హత్తుకుని, ఇంత చిన్న పాపని తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి అసలు ఎవరికి మనసొచ్చిందా అని అనుకుంటూ చుట్టుపక్కలంతా కూడా చూస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఎవ్వరూ కూడా కనిపించరు. ఆ తర్వాత అతనికి ఊర్లోకి వెళ్ళి అందర్నీ అడిగితే బాగుంటుంది కదా అని చెప్పి ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్పి, ఎవరైనా కాని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారేమో, పాపం మీ పాప ఏడుస్తూ నాకు కనిపించింది అని చెప్పి చెబుతాడు. కానీ ప్రతి ఒక్కరూ కూడా మాకు తెలియదు అని చెప్పి జవాబిస్తారు. ఇక ఇక్కడ విష్ణు చిత్తునికి పాప దొరికిన వెంటనే అక్కడ గుడిలో అఖండం చాలా అఖండంగా వెలుగుతూ కనిపిస్తుంది. అందరూ కూడా ఆశ్చర్య ఆనందాలతో అసలు ఇదెలా జరిగిందా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు. అప్పుడు విష్ణు చిత్తుడు ఆ పాపను తీసుకుని గుడిలోకి వస్తాడు. తనకు ఈ పాప తులసీవనంలో దొరికిందని, ఈ పాప తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు అని చెప్పి ఆ పాపను తీసుకుని ఊర్లో అందరికీ కూడా ఈ విషయం గురించి చెప్పమని చెబుతాడు. అది చూసినటువంటి అనంత శాస్త్రి, ఈ విష్ణు చిత్తుడును బ్రహ్మచారి కదా, మరి మనందరితో బ్రహ్మచారిక అని చెప్పి బయట ఎక్కడో గుట్టుగా సంసారాన్ని వెలగబెడుతున్నాడు కాబోలు, ఇప్పుడు అదిగో
ఆ యతేంద్రులు వారు చెప్పటంతో ఇలా పాపతో సహా వస్తున్నాడని చెప్పి వెక్కిరిస్తూ ఉంటారు. ఇక స్వామివారు సాక్షిగా నేను చెబుతున్నాను, అనంత శాస్త్రి విను, అసలు ఈ పాప ఎవరో నాకు తెలియదు. అందుకే కదా ఎవరైనా కానీ ఈ పాపకు సంబంధించిన వారు ఉంటే వెళ్ళమని చెబుతున్నాను అని అంటారు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా అఖండం వెలిగింది అనేటటువంటి ఆనందంలో గుడిలోకి వస్తారు. వారందరూ కలిసి విష్ణు చిత్తుడు చెబుతున్నటువంటి మాటలు విని ఆ పిసిబిడ్డను చూసి ఆ పసికందు మొహంలోని తేజస్సును, ఈ పాప ఎవరో కారణ జన్మురాలు రాగా ఉంది. జనక మహారాజుకు సీతమ్మ దొరికినట్లుగా మీకు ఈ బంగారు తల్లి దొరికింది అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. ఇక పాప మీలో ఎవరిదైనా ఉంటే తీసుకోవచ్చని చెప్పి అడుగుతూ ఉన్నందుకు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి సాక్షిగా మా బిడ్డైతే కాదని చెప్తారు. అప్పుడు విష్ణుచిత్తుడు ఇక చేసేది ఏమీ లేక ఆ బిడ్డను వదలలేక, ఎలాగైతే ఈ బంగారు తల్లిని నేనే తల్లి తండ్రి అయ్యి నేనే స్వయంగా పెంచుకుంటాను లేండి అని చెప్పి ఆ బిడ్డను స్వామివారి పాదాల దగ్గర పడుకోబెడతాడు. అప్పుడు రంగనాథ స్వామి ఆ బిడ్డ పైన ఆశీర్వాదంగా స్వామివారి చేతుల్లో ఉన్నటువంటి పూలు బిడ్డపైన పడతాయి. అది చూసినటువంటి పురోహితులు స్వామివారి ఆశీర్వాదం కూడా దొరికింది కదా, ఇంకేం శుభం, ఈ బిడ్డ ఇక నుండి నీ బిడ్డ, విష్ణుచిత్త వెళ్ళు, తీసుకుని వెళ్ళనని చెప్పి ఈ బంగారు తల్లి నీకోసమే ఈ భూమిపైకి వచ్చినట్లుగా ఉంది. స్వామివారు నీ చేత పూల సేవ చేయించుకోవాలనే ఇలాంటి అనుగ్రహాన్ని నీకు కల్పించారని చెప్పానంటాడు. ఇక పురోహితుల మాటలకు సంతోషంతో పొంగిపోయినటువంటి విష్ణుచిత్తుడు ఆ పాపను పెంచుకోవడానికి సిద్ధమైపోతాడు. ఆ బిడ్డకు స్వామివారి సమక్షంలోనే గోదాదేవి అని నామకరణం చేస్తారు. అలా ఒకరోజు పాపను ఆడిస్తూ ఉన్నప్పుడు పాప ఉన్నట్టుండి చాలా గట్టిగా ఏడుస్తుంది. అయితే పాప ఎంత ఊరడించినా కూడా ఊరుకోవటం లేదు. పాపం గుక్కపెట్టి ఏడుస్తుంది. పాలు తాగించినా తాగటం లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విష్ణుచిత్తుడు అంటే గౌరవం ఇచ్చేవాళ్లే కాబట్టి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కొందరు ఆడవాళ్ళు ఆ బిడ్డ ఏడుపును విని అక్కడికి వచ్చి పాపను ఊరుకోబెడతారు. కానీ పాప మాత్రం ఊరుకోదు. చివరికి కడుపులో ఏదైనా నలతగా ఉందో ఏమోనని చెప్పి ఆ బిడ్డను వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్తారు. వైద్యుడు ఆ పాపను పరీక్షించి పాపకు ఏమీ ఇబ్బంది లేదండి, కొన్నిసార్లు పిల్లలు అలాగే ఏడుస్తూ ఉంటారు, కాకపోతే ఊరుకోబెట్టేందుకు ప్రయత్నం చేయండి అని చెప్పి పంపించేస్తాడు. పాప మాత్రం ఏడుస్తూ ఉంటే విష్ణుచిత్తుడి చేతులు కాళ్ళు ఆడటం లేదు. అయ్యో తల్లి తండ్రి నేనే పెంచుతున్నాను, నాకు తల్లిలా లాలించడం రావటం లేదని చెప్పి బాధపడుతూ ఉంటాడు విష్ణుచిత్తుడు. అలా వెళుతూ స్వామివారి ఆలయం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ సమయంలో గుడి దగ్గర వేద పారాయణం చదువుతూ ఉంటుంది. ఇక విష్ణుచిత్తుడు ఆ పాపని ఎత్తుకుని అక్కడ అంతా కూడా తిరుగుతూ ఉంటాడు. సరిగ్గా వేద పారాయణం జరిగే చోటుకు వచ్చేసరికి పాప ఉన్నట్టుండి ఏడుపు ఆపేస్తుంది. మరలా దూరంగా వెళితే ఏడుస్తూ ఉంటుంది. విష్ణుచిత్తునికి అర్థం కాలేదు. ఎలాగైనా సరే ఒకసారి చూద్దామని చెప్పి మరలా ఆ వేద పారాయణం జరిగే చోటుకి వెళ్తాడు. పాప ఏడుపు ఆపేస్తుంది. ఆ తర్వాత వేద పారాయణం అయిపోయి వారు స్వామివారి స్తోత్రం చదువుతూ ఉంటారు. ఇప్పుడు కూడా పాప ఏడవదు. అప్పుడు విష్ణుచిత్తుడికి పూర్తిగా బోధపడుతుంది. స్వామివారి నామజపం కానీ, లేదంటే స్వామివారి మాటలు కానీ, స్వామివారి పాటలు కానీ, ఏదైనా కానీ దైవ సంకీర్తన పాప ఇష్టంగా వింటుంది అని చెప్పి విష్ణుచిత్తుడికి అర్థమవుతుంది. అప్పటి నుండి విష్ణుచిత్తుడు అనుక్షణము కూడా స్వామివారి స్తోత్రాలతో ఆ పాపను ఆడించడం మొదలు పెడతాడు. పాప కూడా చాలా ఇష్టంగా వింటూ ఆడుకుంటూ ఉండేది. అలా గోదాదేవి విష్ణుచిత్తుడు ఆయన పాలనలో పెరుగుతుంది. మాటలు నేర్చాక ఇప్పటి నుండి కృష్ణుని కథలు అడిగి మరీ చెప్పించుకుంటూ ఉండేది. కృష్ణుడు కథలు లేనిదే కనీసం భోజనం కూడా చేసేది కాదు. అన్నిటికీ కూడా నా కృష్ణుడు నా కృష్ణుడు అంటూ ముద్దుగా మాట్లాడుతూ ఉండేది గోదాదేవి. విష్ణుచిత్తుడు కూడా పాప ముద్దు మాటలు మైమరిచిపోయి వింటూ పాపకు స్వామివారి కథలు చెబుతూ ఉండేవాడు. అలాగే స్వామివారికి పూల సేవలు అలంకారాలు చేస్తూ గడిపేవాడు. అలా ఒక రోజున విష్ణుచిత్తుడు గుడి నుండి ఇంటికి వచ్చేసరికి గోదాదేవి అతని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. విష్ణుచిత్తుడు పాపకు భోజనం కలిపి పెడుతూ గజేంద్ర మోక్షం కథ గురించి చెబుతాను. పాండ్యదేశాన్ని ఇంద్రధమ్యుడు అనేటటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను మహావిష్ణువు చాలా గొప్ప భక్తుడు. అతను అగస్త్య మహర్షి శాపం కారణంగా ఏనుగు రాజుగా జన్మించి పాలసముద్రంలోని త్రికూట పర్వతంలో సంచరిస్తూ ఉండేవాడు.
అదే అడవిలో ఉన్నటువంటి ఒక సరోవరంలో ఒక గంధర్వుడు శాపవశాత్తున ముసలిగా మారి తిరుగుతూ ఉండేవాడు. ఆ ఏనుగు ఒక రోజున అడవిలో తిరుగుతూ తిరుగుతూ తన దాహం తీర్చుకోవడానికి ఆ ముసలి ఉండేటటువంటి సరోవరంలోకి దిగుతుంది. అప్పుడు ఆ ముసలి వెంటనే వచ్చి ఏనుగు కాళ్ళను గట్టిగా పట్టుకుంటుంది. తర్వాత అకస్మాత్తుగా వచ్చినటువంటి ఆ ముసలి నుండి తప్పించుకోవాలని ఆ ఏనుగు ఎంత ప్రయత్నించినా కూడా వీలు కాలేదు. నాకు క్షణానికి నొప్పి తీవ్రంగా మారిపోయిందే, రక్తం కూడా కారిపోతుంది. సహించలేనటువంటి విధంగా నాకు నొప్పి కూడా ఎక్కువైపోయింది. ఎంత గింజుకున్నా కూడా ఆ మొసలి మాత్రం ఏనుగుని మాత్రం వదిలిపెట్టిందే లేదు. పాపం అంతటి పెద్ద శక్తివంతమైనటువంటి ఏనుగు, ఆ ఏనుగు బలం ఆ ముసలి వంటి బలం ముందు క్షీణించిపోయింది. ఇక తను బలం పనికి రాదు అని చెప్పి అర్థమైంది. ఆ తర్వాత పూర్వజన్మ భక్తి వర్ణ ఆ ఏనుగును మహావిష్ణువు తన ప్రాణాలను కాపాడమని అర్థించాలి అని చెప్పి ఆయన తప్ప ఇంకెవరూ కూడా కాపాడలేరనేటువంటి ఆలోచన వస్తుంది. వెంటనే ఆ ఏనుగు, స్వామి చక్రధర, గరుడగమన, శేషువైన కాపాడు తండ్రి, నీవు తప్ప నాకు ఇక దిక్కే లేరు నాయనా అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటుంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో కలిసి పాచికలాడుతూ ఉంటాడు. ఆడుతూ ఆడుతూ మధ్యలో అమ్మవారి పైట కొంగు చేతిలో పట్టుకుంటాడు. అదే సమయంలో గజరాజు యొక్క ఆర్తనాదం స్వామివారికి వినిపిస్తుంది. అంతా ఆ గజరాజు తనను పిలవగానే స్వామివారు ఉన్నపలంగా లేచి, ఎంత తొందరగా అంటే చేతిలో అమ్మవారి పైట కొంగును కూడా ఆయన పట్టించుకోలేదన్నమాట. వదిలిపెట్టకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నారు. శంఖ చక్రాలు ధరించలేదు. తన వాహనమైనటువంటి గరుత్మంతుని కూడా పిలవలేదు. ఆయన అలా తన కొంగును పట్టుకొని తెలియకుండానే లాగుతూ వెళ్తూ ఉంటే మహాలక్ష్మి అమ్మవారు కూడా ఆయన వెంటే ఆ కొంగును జారకుండా పట్టుకొని ఆయన వేగాన్ని అందుకుంటూ వెళ్తూ ఉంది. ఏ భక్తుడు అర్ధిగా పిలిచాడో ఏమిటో, నా స్వామి ఇంత వేగంగా వెళ్ళిపోతున్నారని చెప్పి ఆమె కూడా ఆయన్ని అనుసరిస్తూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత వారి వెనక స్వామివారు వెళుతూ ఉన్నారని చెప్పి మేమెందుకు వెళ్ళకూడదని చెప్పి శంఖ చక్రాలు గరుత్మంతుడు కూడా పరిగెత్తుకుంటూ వేగంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ స్వామివారు కూడా మహాలక్ష్మితో కలిసి విష్ణు చిత్తుడు చెబుతూ ఉన్నటువంటి కథను ఏంటో అని నవ్వుతూ, ఆహా నిన్ను పిలవకుండా వెళ్ళిపోయారని చెప్పి ఈ జన్మలో కూడా ఈ విషయాన్ని తలుచుకుంటూ ఉన్నావా గరుడా అని చెప్పి అనుకుంటాడు. స్వామివారు నవ్వుకుంటూ, అప్పుడు అమ్మవారు నవ్వుతూ ఆయన కథ చెబుతున్నాడు అంతే, మీరేం తలుచుకోలేదు, మిమ్మల్ని తలుచుకోవటం లేదని చెప్పి అంటాడు. దానికి స్వామివారు కూడా నవ్వుతూ, అవును అవును, అతనికి పూర్వజన్మ లేదు కదా, నేనే గరుడిని అని చెప్పి అందుకని తలుచుకుంటున్నాను లేనంటాడు స్వామివారు. అవును, ఇక్కడ విష్ణుచిత్తుడు తన కూతురుతో స్వామి పరిగెత్తుకుంటూ వచ్చి చూసుకుంటే తన సుదర్శనం చేతిలో లేదు. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తాడు. వెంటనే స్వామివారి చక్రం వచ్చి చేతికి అలంకరింపబడుతుంది. వెంటనే స్వామివారు అమ్మవారి కొంగును వదిలిపెట్టి ఆ సుదర్శన చక్రంతో ఆ ముసలితలను నరికేస్తాడు. గజరాజు ప్రాణాలను కాపాడతాడు. ఆ తర్వాత అమ్మవారితో కలిసి గజేంద్రునికి సాక్షాత్కారం ఇచ్చి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. స్వామి నీవే దిక్కు అని ఎవరైనా కాని ఆర్తిగా పిలిస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు నా స్వామి అని అంటాడు విష్ణుచిత్తుడు. కాదు కాదు, నా కృష్ణుడు అంటుంది గోదాదేవి. ఆ తర్వాత విష్ణుచిత్తుడు కూడా నవ్వుతూ, సరే నేను కలిపినటువంటి కథ బాగుందా అని కూతుర్ని అడుగుతాడు. బాగుంది నానా అని అంటుంది ఆ బంగారు తల్లి గోదాదేవి. బాగుంది అని అంటుంది. విష్ణుచిత్తుడు నా కృష్ణుడి కథ బాగుంది నానా అని అంటుంది గోదా. ఆ తర్వాత విష్ణుచిత్తుడు పూల తోటలో మొక్కలను సరిచేస్తూ వాటికి నీళ్లు పోస్తూ కాసేపు కాలం గడిపి మరలా గోదాదేవిని నిద్రపుచ్చేవాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచి యథావిధిగా స్నానం సంధ్యా వందనాలు పూర్తి చేసుకుని పూలు కోసి స్వామివారికి మాలలు కడతాడు. మాలలు కట్టేటప్పుడు తన కూతురి కోసం పూలతో ఒక చిన్న బంతిని కూడా తయారు చేస్తాడు విష్ణుచిత్తుడు. ఇప్పుడు గోదాదేవి కూడా విష్ణుచిత్తుడికి పూలు కోయటంలో కట్టడంలో తన చిట్టి చిట్టి బంగారు చేతులతో సహాయాన్ని అందిస్తూ ఉంది. అలాగే తన తండ్రి కోసం చేసినటువంటి బంతిని చూసి మురిసిపోతూ ఉండేది. అలా కట్టినటువంటి పూలమాలలన్నిటినీ కూడా చక్కగా ఒక బుట్టలో సర్దుకుని గోదాదేవిని కూడా తీసుకుని గుడికి వెళ్ళేవాడు విష్ణుచిత్తుడు. తన తండ్రి స్వామివారిని అలంకరించేలోపు బయట పూల బంతితో ఆడుకుంటూ ఉండేది చిట్టి గోద. అలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ గుడిలో ఉన్నటువంటి
పుష్కరిణి వద్దకు వెళుతూ ఉంది. ఆ బంతి వెళ్లి పుష్కరిణిలో పడిపోయింది. గోద నిదానంగా మెట్లు దిగుతూ బంతిని అందుకోవడానికి వెళ్ళిపోతూ ఉంది. ఆలోపు ఎక్కడ్నుంచో కాని ఒక పెద్ద సర్పం గోదాదేవి ముందుకు వచ్చి బుసలు కొడుతూ ఉంటుంది. గోదాదేవికి పాపం ఆ పామును చూడగానే ఒంట్లో వణుకు పుడుతుంది. తండ్రి ఏమో దూరంగా గుడిలో ఉన్నాడు. ఇక స్వామివారికి అలంకరిస్తూ ఉన్నాడు. పైగా అరవాలంటేనేమో గోదాదేవికి భయంగా ఉంది. భయంతో గొంతు నుండి శబ్దం కూడా బయటకు రావటం లేదు. అప్పుడు గోదాదేవికి తండ్రి చెప్పినటువంటి గజేంద్ర మోక్షం కథ గుర్తుకొస్తుంది. అనతిలో పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు స్వామి అని చెప్పాడు కదా నాన్నగారు అని చెప్పి అనుకుంటూ కృష్ణ కాపాడు అని చెప్పి పెద్దగా కళ్ళు మూసుకొని గట్టిగా అరుస్తుంది. వెంటనే స్వామివారు బాలకృష్ణుని రూపంలో గోదాదేవి ఉన్న చోటుకి పరిగెత్తుకుంటూ వస్తారు. ఆయన వచ్చిన వెంటనే గోదాదేవిని భయపడద్దు, ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ పామును చూసి స్వామివారు అలా చూడగానే ఆ పాము వెంటనే మాయమైపోతుంది. కృష్ణుని చూడగానే గోదాదేవి సంతోషంగా మా నాన్నగారు చెప్పింది నిజమేనండి, పిలిచిన వెంటనే వచ్చేసారే మీరు అని చెప్తూ ఉంటుంది. కృష్ణుణ్ణి చూస్తూ నీవు చాలా అందంగా ఉన్నావు తెలుసా అని అంటుంది. అవునా, ఇంకా ఏం చెప్పారు మీ నాన్నగారు అని అడుగుతాడు. ఆ చిన్న కృష్ణుడు గజేంద్రుణ్ణి పిలిచిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చావట కదా, అలా ఎవరు ఆర్జిగా పిలిచినా కూడా వెంటనే నీవు పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు కదా అని చెప్పారు మా నాన్నగారు అని అంటుంది. అవునా, ఇంకా ఏం చెప్పారు మీ నాన్నగారు నా గురించి అని అడుగుతాడు కృష్ణుడు. కృష్ణుడు లాంటి వారు ఇంకెవరూ ఉండరు, అంత బాగుంటాడు అని చెప్పారు. నిజమే, నీవు చాలా అంటే చాలా బాగున్నావు, నీలాంటి వాళ్ళు ఇంకెవరూ లేరు అని అంటుంది గోదాదేవి. అవునా, అలా చెప్పారా మీ నాన్నగారు, నాకు తెలియదులే, మీ నాన్నగారు చాలా విషయాలు తెలిసే అని ఏమీ తెలియనట్లుగా అంటాడు ఆ చిన్ని కృష్ణుడు. అవును, మా నాన్నగారికి చాలా విషయాలు తెలుసు అని అంటూ రెండు చేతులు వెనక్కి చాపి చూపిస్తూ ప్రతిరోజు కూడా నీ కథలు అన్నీ చెబుతారు మా నాన్నగారు, అవంటే నాకు బోలెడంత ఇష్టం తెలుసా అని అంటుంది గోదాదేవి. సరే, నేను వెళ్ళాలి, మరలా రేపు తప్పకుండా వస్తాను అని చెబుతాడు కృష్ణుడు. రేపు వస్తావా, ఖచ్చితంగా వస్తావు కదూ అని ఆశగా అడుగుతుంది ఆ చిట్టి. దానికి కృష్ణుడు ఓ రేపు వస్తాను, ఇద్దరం కలిసి ఆడుకుందాం, నేను ఈ పిల్లని గోవుని ఊది నిన్ను పిలుస్తాను, అది విన్న వెంటనే నీవు తప్పకుండా రావాలి అని అంటాడు. ఆ తర్వాత గోదాదేవి గుడిలోకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని తన తండ్రితో పాటు ఇంటికి వెళ్ళిపోతుంది. మరలా యథావిధిగా తండ్రి నోటితో కృష్ణుడి కథలు వింటూ భోజనం చేసి కథలు వింటూనే పడుకునేది. మాట ఇచ్చినట్లుగానే మరుసటి రోజు కృష్ణుడు తన పిల్లని గోవితో గోదాదేవిని పిలుస్తాడు. స్వామివారి వేణుగానం విన్న వెంటనే గోదాదేవి పరుగు పరుగున వెళుతూ ఉంటుంది. దారిలో గోదాదేవి వయసులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆడుకుంటూ కనిపిస్తారు. వాళ్ళందరూ కూడా గోదాదేవిని చూసి గోదా రా ఆడుకుందాం అని తమతో ఆడుకోవడానికి పిలుస్తూ ఉంటారు. నేను మీతో ఆడుకోను, నా కృష్ణుడితోనే ఆడుకుంటాను అని చెప్పి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. కృష్ణుడు గోదాదేవి కోసం వేచి చూస్తూ ఉంటాడు. కృష్ణుణ్ణి చూసిన వెంటనే సంతోషంగా చెప్పినట్టుగానే వచ్చేసావే అని అంటుంది గోదాదేవి. గోదాదేవి కృష్ణుడి కోసం చిట్టి పూలమాల అల్లి ఒక చిన్న బుట్టలో పెట్టుకుని అక్కడకు పట్టుకుని వచ్చేది. వాటిని చూపిస్తూ కృష్ణ, నీకోసం ఈ పూలమాలను నేనే స్వయంగా అల్లి తీసుకొచ్చాను, ఇందులో నీకు ఏది కావాలో తీసుకో అని ఇస్తుంది. నా కోసం నీవే అల్లావు కదా, నీ యొక్క చేత్తోనే వేయమంటాడు కృష్ణుడు. గోదాదేవి ఒక మాలను తీసి ఇది బాగుందా అని అంటూ వేయబోతుంది. అప్పుడు కృష్ణుడు ముందు నువ్వు వేసుకొని చూసి బాగుంటే నాకు వెయ్యి అని అంటాడు. గోదాదేవి ఒక మాలను తీసుకుని మెడలో వేసుకుంటుంది. దగ్గరలో ఉన్నటువంటి కొలనులోని నీటిలో ప్రతిబింబం చూసుకుని ఆ తర్వాత ఇది బాగాలేదు అని చెప్పి మరలా ఇంకొకటి తీసుకుని వేసుకుంటుంది. అది బాగుంది అని చెప్పి దాన్ని కృష్ణుడికి ఇస్తుంది. బాగుందా, సరే మరి నీవే వెయ్యి అని అంటాడు కృష్ణుడు. అయ్యో, నేను వేసుకున్నది నీకు వెయ్యకూడదు కదా, అది మహాపాపం కదా, మా నాన్నగారు చెప్పారు అని అంటుంది గోద. నువ్వు నేను ఒకటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు వేసుకుని ఇచ్చినటువంటి పూలంటే నాకు ఇంకా ఇష్టం, అందులో అసలు పాపం ఏమీ లేదు, దాన్ని నా మెడలో వెయ్యి అని అంటాడు కృష్ణుడు. కృష్ణుడి మాటలకు మైమరిచిపోయి గోదాదేవి తన మెడలో ఉన్నటువంటి మాలను తీసి కృష్ణుడి మెడలోకి వేస్తుంది.
ఆ తర్వాత కృష్ణుడు సరే ఇక ఆటాడుకుందామా అని అడుగుతాడు. అప్పుడు గోదాదేవి సరే ఆడుకుందాం పద అని చెప్పి చొరవగా కృష్ణుడి చేయి పట్టుకుని ముందుకు వెళుతుంది. ఆ తర్వాత వారిద్దరూ చాలాసేపు పాటలు పాడుకుంటారు. అన్ని ఆటల్లోనూ కృష్ణుడు ఓడిపోయి గోదాదేవి గెలుస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ ఉన్నటువంటి మహాలక్ష్మి, అబ్బా జగన్నాటక సూత్రధారివే నీవు, చిన్న ఆటల్లో ఓడిపోవటం ఎంత ఆశ్చర్యం, నువ్వు కావాలనే ఓడిపోతున్నావు కదా స్వామి అని చెప్పి కొంచెం ఉడుక్కుంటుంది. స్వామి తన మనసులో మాటలు విన్నట్లుగా, అవును నీవే భూదేవి, కోరికను ఒప్పుకొని మరీ ఈ భూమిపైకి అవతరించమని పంపించావు కదా లక్ష్మి, ఇప్పుడు ఏమాత్రం దానికే అసూయపడుతున్నావేమిటి అని నవ్వుతూ అంటాడు. ఇక్కడ గోదాదేవితో కృష్ణుడు ఆటలాడి చాలా అలసిపోయాడు. నాకు చాలా ఆకలి వేస్తుంది అని అంటాడు. అయ్యో కృష్ణ, ఆకలిస్తుందా? మా ఇంటికి వెళదాం పదా, నీకు ఏమైనా కానీ తినడానికి పెడతానని చెప్పి గోదాదేవి తను స్వయంగా కృష్ణుని తీసుకుని ఇంటికి వెళుతుంది. ఇక నీకేం కావాలి అని చెప్పి అడుగుతుంది. నాకిక వేరే ఏమీ వద్దు, కేవలం వెన్న మాత్రమే కావాలి, మీ ఇంట్లో వెన్న ఉందా అని అడుగుతాడు కృష్ణుడు. ఓ, వెన్న లేకే బోలెడంత ఉంది, మా ఇంటికి పద, ముందు ఇస్తాను అని తన ఇంటికి కృష్ణుని తీసుకుని వెళ్ళిన తర్వాత వెన్నకుండ పెట్టినటువంటి చోటుకు వెళతారు. ఇద్దరూ కూడా వెన్నకుండ ఉట్టిపైన ఉంటుంది. పాపం ఎంత ఎగిరినా కూడా ఉట్టిపైన ఉన్నటువంటి ఆ కుండ చిట్టి తల అయినటువంటి గోదాదేవికి అందదు. అంత ఆకలిగా ఇంటికి వచ్చినటువంటి కృష్ణుడికి వెన్న ఇవ్వలేను అని చెప్పి నిరాశగా కృష్ణుడి వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడు కృష్ణుడు, నేను కింద కూర్చుంటాను, నీవు నా పైన ఎక్కి ఆ వెన్నకుండ తీసుకో, మా బృందావనంలో కూడా మేము ఇలాగే చేసేవాళ్ళం తెలుసా అని చెబుతాడు. ఆ తర్వాత కృష్ణుడు 4 కాళ్ళపైన కిందకు వంగి కూర్చుంటాడు. గోదాదేవి కృష్ణుడు వీపు పైన ఎక్కి నిదానంగా ఆ వెన్నకుండని కిందకు దించుతుంది. ఆ తర్వాత మహాలక్ష్మీదేవి ఇంకా ఆశ్చర్యంగా, స్వామి మీ యొక్క భక్తి పరాధీనతకు అంతే లేదా, భక్తులను మీ పైన కూడా ఎక్కించుకుంటున్నారే, కాళ్ళతో తొక్కించుకుంటున్నారే, సంతోషంగా భరిస్తున్నారే, ఏమిటి స్వామి మీ లీల, అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందని చెప్పి అమ్మవారు కూడా అనుకుంటూ ఉంటుంది. కృష్ణుడు లక్ష్మీ మాటలు కూడా విని నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కృష్ణుడు ఇష్టంగా కుండలో ఉన్నటువంటి వెన్నను పూర్తిగా తినేస్తాడు. గోదాదేవి అలా ఇష్టంగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత కృష్ణుడు, ఈ వెన్నంతా ఎవరు తిన్నారని మీ నాన్నగారు అడిగితే ఏం చెబుతావు గోదా అని చెప్పి అడుగుతాడు. వెంటనే గోదాదేవి, ఇంకెవరు, నీవే కదా ఇక్కడికి వచ్చి వెన్న తిన్నావు, ఇదే చెబుతాను అని అంటుంది. అప్పుడు కృష్ణుడు, నేను వచ్చి వెన్న తిన్నానంటే ఎవ్వరూ నమ్మరు, నిన్నే తిడతారు అని అంటాడు. మా నాన్నగారు నేను చెప్పింది ఎప్పుడూ కూడా నమ్మకుండా ఉండరు అని చెబుతుంది. లేదు, నేను వచ్చానంటే ఎవ్వరూ నమ్మరు, ఒకవేళ నిన్ను తిడితే, నిన్ను గట్టిగా కనుక కొడితే అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు గోదా అని అడుగుతాడు. కృష్ణుడు, ఎవ్వరు నమ్మకపోయినా కానీ మా నాన్నగారు నమ్ముతారు, నాన్నగారికి నేనంటే ఎంతో ఇష్టం, ఒకవేళ అలా నమ్మకుండా నన్ను తిట్టినా కొట్టినా కూడా నీకోసం నేను ఏమైనా కానీ భరిస్తాను అని చెబుతుంది గోదాదేవి. అప్పుడే ఇంట్లోకి విష్ణుచిత్తుడు వస్తాడు. విష్ణుచిత్తుడు రావడంతో కృష్ణుడు మాయమైపోతాడు. ఉన్నటువంటి కృష్ణుడు మాయమవడంతో గోదాదేవి ఆశ్చర్యంగా, కృష్ణ కృష్ణ ఎక్కడికి వెళ్ళిపోయావు అని చుట్టూ వెతుకుతూ ఉంటుంది. తన కూతురు అరుపులు విని అక్కడికి వస్తాడు విష్ణుచిత్తుడు. ఏమైందమ్మా, అంత గట్టిగా అరుస్తున్నావు, భయపడ్డావా అని అడుగుతాడు. లేదు నాన్నగారు, కృష్ణుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఆయన కోసం వెతుకుతున్నాను అని అంటుంది. అప్పుడే విష్ణుచిత్తుడు అక్కడ ఉన్నటువంటి ఖాళీ వెన్నకుండను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. గోదాదేవి మాత్రం భయంగా తండ్రి వంక చూస్తూ ఉంటుంది. వెన్నకుండ కిందకెలా వచ్చింది, ఇందులో నిండుగా పెట్టినటువంటి వెన్నంతా ఏమైపోయింది బంగారు తల్లి అని అడుగుతాడు. నాన్నగారు, కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు ఈ వెన్నంతా తినేశాడు అని అమాయకంగా చెబుతుంది. తన కూతురి మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ, ఇది నిజమా, అసలు నిజమేనా కాదా అని ఆలోచిస్తూ ఉంటాడు. అయినా ఈ కలియుగంలో కృష్ణుడు ఎలా వస్తాడబ్బా, మరి ఎవరూ రాకపోతే అంత పైన ఉన్న వెన్నకుండా కిందకెలా వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. నేను చెప్పింది నిజం నాన్నగారు, నిజంగా కృష్ణుడు వచ్చాడు, నీవు గజేంద్ర మోక్షం కథ చెప్పావు కదా, మనం ఆపదలో ఉండి ఆర్తితో కృష్ణుడిని పిలిస్తే కృష్ణుడు తప్పకుండా వస్తాడు అని చెప్పారు కదా, నిన్న నాకు గుడిలో ఒక పెద్ద పాము కనిపించింది, అప్పుడు పిలిచాను, వెంటనే కృష్ణుడు వచ్చాడు, ఇదిగో ఈ రోజు కూడా వచ్చాడు, మేమిద్దరం కూడా చాలా ఆటలాడుకున్నాం,
ఆ తర్వాత ఆకలి వేస్తుంది అని అన్నాడు. ఇంటికి తీసుకువచ్చాను. ఉట్టి అందకపోతే తనే వంగి కూర్చున్నాడు. నేను కృష్ణుడి వీపు పైన ఎక్కి ఇదిగో ఈ వెన్నకుండను తీశాను. ఆ తర్వాత కృష్ణుడు ఈ వెన్నంతా తినేశాడు. నేను నిజమే చెబుతున్నాను నాన్నగారు, నన్ను నమ్మవా? ఇప్పుడు నన్ను కొడతావా నాన్నా అని భయంగా అడుగుతుంది. అప్పుడు విష్ణుచిత్తుడు తన కూతుర్ని దగ్గరికి తీసుకుంటూ, అయ్యో చిట్టి తల్లి, నీవు నా బంగారువిరా, నిన్ను కొడతానా చెప్పు? చచ్చా, అస్సలు జరగదు. నేను ఎప్పుడూ కొట్టను తల్లి, నువ్వేం చేసినా కొట్టను, భయపడవద్దు అని కూతురికి ధైర్యం చెప్పి అక్కును చేర్చుకుంటాడు. ఆ తర్వాత యథావిధిగా తన పనులు చేసుకుంటూనే ఆలోచనలో పడతాడు. అసలు తన కూతురు ఏదైనా భ్రాంతిలో ఉందా అనుకుంటాడు. ఇంటి బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు విష్ణుచిత్తుడు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అని పక్కింటి స్నేహితుడు వచ్చి విషయం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు విష్ణుచిత్తుడు జరిగినటువంటి విషయం అంతా కూడా అతనికి చెబుతాడు. దానికైనా ఈ మాత్రం దానికి అంత డీలా పడిపోయావా? చిన్నప్పటి నుండి అమ్మాయికి కృష్ణ భక్తి ఎక్కువ కదా, దానికి నువ్వు కూడా అమ్మాయికి ఎప్పుడూ కృష్ణుడి కథలే చెప్తూ ఉంటావు కదా, దాని వలన అమ్మాయికి ఇప్పుడు ఎప్పుడూ కృష్ణధ్యాసే అన్నట్లుగా అయిపోయింది అని అనుకుంటున్నాడు. అందుకే కృష్ణ ధ్యాసలో పడి కృష్ణుడే తన దగ్గరకు వచ్చాడు అని భ్రమపడుతూ ఉంది. అంతే, కొన్నాళ్ళు అమ్మాయిని గురుకులంలో చేర్పించు. గురువులు చెప్పేటటువంటి పాటల్లో మనసు నిఘ్నం చేసి తన తోటి ఆటపాటలతో తన ధ్యాస వేరే వైపు మళ్ళా వచ్చినేమో అని చెప్పి సలహా ఇస్తాడు. ఇక విష్ణుచిత్తుడికి కూడా అదే మంచిదనిపిస్తుంది. మరునాడు విష్ణుచిత్తుడు గోదాదేవిని గురుకులంలో చేర్పిస్తాడు. గోదాదేవి గురుకులంలో చేరిన తర్వాత కృష్ణుడు రావడం లేదన్నమాట. గురువులు చదువు సంధ్యలో నేర్పించడంతో కొంతవరకు గోదాదేవి ధ్యాస కృష్ణుడి వైపు నుండి మళ్లించవుతూ ఉన్నారు. కానీ తీరిక సమయాల్లో మాత్రం గోదాదేవి తన తోటి అమ్మాయిలతో ఆడుకోకుండా ఒంటరిగా ఉంటుంది. ఆశ్రమంలో కూడా ఒక మండపంలో కృష్ణుడి విగ్రహం ఉండేదన్నమాట. ఎప్పుడూ ఆ విగ్రహం దగ్గరే మండపంలోనే కూర్చొని ఆలోచిస్తూ ఉండేది. తనతో పాటు చదువుకోవడానికి వచ్చినటువంటి అమ్మాయిలు, ఏ గోదా రా ఆడుకుందా, మేమందరం ఇక్కడ ఉంటే అక్కడ ఒక్కదానివే కూర్చుని ఏం చేస్తున్నావే అని అంటారు. గోదాదేవి ఎవరి మాటలకు జవాబిచ్చేది కాదు. ఎవరితోని ఏమీ మాట్లాడకుండా కృష్ణుడి విగ్రహం ఉన్నటువంటి మండపంలో కూర్చొని ఉండేది. ఆ తర్వాత గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకునేది. గురువుగారు చెప్పినటువంటి పాఠాలు మాత్రం చక్కగా నేర్చుకునేది. విద్యావంతుల్లో మంచి ప్రావీణ్యం కూడా పొందింది. అలా ఎప్పుడూ కూడా కృష్ణధ్యాసలోనే ఉండేది గోదాదేవి. గోదాదేవితో ఉన్నటువంటి అమ్మాయిలందరికీ కూడా అది నచ్చేది కాదు. పాపం మన గోదా ఏదో మనసులో పెట్టుకుని తనలో తానే ఆలోచించుకుంటూ ఇబ్బంది పడుతూ ఉందే, అదేంటో ఈరోజు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలని చెప్పి దానికి ఒక మంచి పరిష్కారాన్ని ఆలోచిస్తారు. లేకపోతే బలవంతంగా అయినా సరే మనం అందరం కలిసి ఆడుకోవడానికి గోదాదేవిని లాక్కొని వెళ్ళాలని చెప్పి చాలా గట్టిగా అనుకుని అక్కడికి వస్తారు. కొందరు గోదాదేవి మొహంలో ఉన్నటువంటి తేజస్సును గమనించి మన గోద కారణ జన్మురాలే ఉండొచ్చు అని అనుకుంటారు. మొత్తానికైతే అందరూ కలిసి ఎలాగైనా సరే గోదాదేవి మనసు మళ్లించాలని చెప్పి అనుకుంటారు. అలా గోదాదేవి వద్దకు వెళ్ళి, గోదా, నీవిలా ఎప్పుడూ కూడా ఏదో ఆలోచిస్తూ ఎవరితోనూ మాట్లాడకుండా ఎందుకు ఒంటరిగా కూర్చొని ఉంటావో, నీ మనసులో ఏదైనా ఉంటే చెప్పు అని చెప్పి అడుగుతారు. మాకు చేతనైనంత సహాయం కూడా మేము చేస్తాం అని అడుగుతారు. మరి నేను చెబితే మీరందరూ నన్ను పిచ్చిదానని అనుకోకూడదు, పిచ్చిదానిలా చూడకూడదు అని అంటుంది గోదాదేవి. అయ్యో, మన గురుకులంలో ఉన్నటువంటి అందరిలోకి తెలివైన దానివి నీవే, పిచ్చిదాన్నని మేమెందుకు అనుకుంటాం? ఏమీ అనుకోము. అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా సంతోషంగా చెప్పు గోదా అని అంటారు. వాళ్ళు అప్పుడు గోదాదేవి తన చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నిటినీ కూడా తన స్నేహితురాళ్లకు చెప్పుకుంటూ వస్తుంది. కొందరు గోదాదేవి అన్నట్లుగానే ఇది నిజంగానే పిచ్చిది, కాకపోతే ఈ కాలంలో కృష్ణుడు పిలవగానే రావటం, తనతో ఆడుకోవటం జరుగుతుందా? దీనికి పిచ్చి ముదిరిపోయిందని అనుకున్నా పైకి మాత్రం ఏమీ మాట్లాడలేదు. కొందరు మాత్రం ఇది నిజమో అబద్ధమో మనకు తెలియదు కదా, ఆ దేవుడు గోదా తలరాతలో ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. ఏదైనా కానీ అద్భుతం జరగడానికి ముందు దాన్ని ఎవరూ కూడా నమ్మరు. గోదా జీవితంలో కూడా అలాగే అవుతుందేమోనని చెప్పి కొందరు అనుకుంటారు. మనందరం చూస్తూ ఉన్నట్లు గోదా చాలా తెలివైన అమ్మాయి. గురువుగారు చెప్పినటువంటి ప్రతి ఒక్క
చదువులో ప్రతి ఒక్క పద్యాలు కానీ విద్యను అంతా కూడా చక్కగా అప్పజెప్పేస్తుంది. ఏకసంధ్యాగ్రహి, సంగీత నాట్య విద్యలో కూడా ఆరితేరిన అమ్మాయి, సరస్వతి కటాక్షం ఉన్నటువంటి అమ్మాయి కూడాను. అలాంటి గోదా మనసులో ఏమున్నా కూడా మన ప్రయత్నంగా మనం తాను తన యొక్క మనసును మళ్లించడానికి ఏదైనా చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత వారికి ఒక ఉపాయం వస్తుంది. వారందరూ కలిసి గోదా దగ్గరకు వెళ్ళి, ఇలా చూడు గోదా, కృష్ణుడిని చూడటానికి రావటం లేదు కదా అని చెప్పి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు. కృష్ణుడు వచ్చేలా నీవే అతని ఆకట్టుకోవాలి. మన కృష్ణయ్య ఎలాగో రసికుడు కదా, రకరకాల అలంకారాలతోటూ, నాట్యాలతోనూ, నీ వయ్యారాలతోనూ, ఆటపాటలతోనూ, రకరకాల చీరకట్టులతోనూ ఆ కన్నయ్యను ఆకట్టుకో. నీలాంటి భువనమోహన సౌందర్యవతి అలా అలంకరించుకుని కళ్ళ ముందు నిలబడితే గనక కట్టుబడినటువంటి అందగాడి అసలు ఎవరైనా ఉంటారా అని చెప్పి చెబుతారు. వాళ్ళందరూ అప్పుడు గోదాదేవి వారి మాటలన్నిటినీ కూడా విని కృష్ణుడు వస్తాడని చెప్పి ఆశతో సిగ్గుపడుతూ, నిజంగా అలా చేస్తే నా కన్నయ్య నా కోసం వస్తాడా? మీరు చెప్పినట్లుగా నా కన్నయ్య వస్తాడంటే నేను ఏదైనా చేస్తాను అని చెప్పి అంటుంది గోదాదేవి. తప్పకుండా వస్తాడు గోదా, సరస్వతీ కటాక్షం కలదానివి, లక్ష్మీ స్వరూపంతో ఉన్నదానివి, ప్రపంచంలోని అందమంతా కూడా పూత పూసి నీలోనే దాచుకున్నావు. నీకోసం రాకపోతే మరి ఇంకెవరి కోసం వస్తాడు? చెప్పానని చెప్పి ఆ గోదాదేవి వెనక నుంచి కౌగిలించుకుని ఒక స్నేహితురాలు ఆ రోజు నుండి గోదాదేవికి కృష్ణుడు ఖచ్చితంగా వస్తాడు అనేటటువంటి ఆశ చిగురిస్తుంది. అప్పటి నుండి మూగగా ఉండకుండా కృష్ణుడి కోసం తనను తాను ఇంకా అందంగా అలంకరించుకుంటూ కృష్ణుడి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ సమయాన్ని గడుపుతూ ఉండేది. అలా ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉన్నటువంటి తమ స్నేహితురాలు చూసి, పోనీలే, ఇలాగైనా సరే మనం తన యొక్క మనసును మార్చగలిగాము. తన శరీరం పైన అలంకారం పైన కొంచెం దృష్టి మార్చేలా, ఉత్సాహంగా ఉండేలా గోదాదేవిని చేశామని చెప్పి అందరూ కూడా మురిసిపోతూ ఉంటారు. అలా తన యొక్క విద్యాభ్యాసం ముగించుకుని గురువుల యొక్క మెప్పులు పొంది తిరిగి తండ్రి వద్దకు వెళ్తుంది. అక్కడ కూడా తన స్నేహితులు చెప్పిన ప్రకారమే కృష్ణుణ్ణి ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ తన తండ్రితో పాటు తను కూడా అందమైనటువంటి పూలమాలలతోనూ, ఆ పూల అలంకరణలో తన కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడేమోనని ఊహించుకుంటూ ఉండేది. అలా ప్రతిరోజు కూడా కొత్త కొత్త అలంకరణతో అందంగా మెరిసిపోతూ ఉండేది. గురుకులం నుండి వచ్చిన తర్వాత తన కూతురిలో వచ్చినటువంటి మార్పును చూసి సంతోషిస్తాడు విష్ణుచిత్తుడు. తన కూతురు ఎదిగినటువంటి వయసులో ఉన్నది కాబట్టి ఇలా అందంగా అలంకరించుకుంటూ ఉంటుందేమో అని చెప్పి అలా ఆ విధంగా ఊహించుకుంటూ ఉంటాడు ఆ తండ్రి. ఆ తర్వాత తండ్రిగా తన కూతుర్ని అలంకరణలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. ఒక రోజున తనని తాను అందంగా అలంకరించుకుంటూ అద్దంలో చూసుకుంటూనే, చూడు కృష్ణ, నీ కోసం ఈరోజు నీ ఒంటి రంగులో ఉన్నటువంటి పరికిణి వేసుకున్నాను. నీ వంటిపైన అలంకరించేటటువంటి గులాబీల అంగుళం ఉన్నటువంటి ఓణీ వేసుకున్నాను. బాగుందా చెప్పు కన్నయ్య అని చెప్పి అనుకుంటూ ఉండేది. అలాగే నేను చిన్నగా ఉన్నప్పుడు చిటికిన ఎలా వచ్చావు కదా, మరి ఇప్పుడు నా మనసును దోచేటటువంటి గోపాలుడిగా వస్తావా? శ్రీ రంగనాథుడి రూపంలో వస్తావా? ఎలా వస్తావు? ఎప్పుడు వస్తావు అసలు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇదిగో ఇలా చూడు, నీకోసమే ఇవన్నీ అలంకరించుకుంటూ ఉన్నాను. ఇది నీకు నచ్చలేదా? ఒక్కసారి కనిపించి చెప్పవా కన్నయ్య అని అనుకుంటూ తనని తాను చూసి మురిసిపోతూ మైమరిచిపోతూ ఉండేది. నన్ను మాత్రమే చూడను, నీకు చెప్పడం లేదు కదూ కన్నయ్య, నేను అంత స్వార్థపరురాలను కూడా కాదులే. నీవే విశ్వానికి అంతటికీ కూడా పోషకుడివి, పురుషుడివి. నాలా నిన్ను కొలిచేటటువంటి గోపికలు ఎందరో ఉన్నారు. నీ గోపికలలో నన్ను కూడా చేర్చుకో, నీలో నన్ను చేర్చుకో కన్నయ్య అని మాత్రమే కదా నిన్ను నేను అడుగుతున్నాను అని అనుకుంటూ ఉండేది. అంతలో విష్ణుచిత్తుడు తోటలో నుంచి పువ్వులు తెంపుకొని వచ్చి స్వామి కోసం పూలల్లుతూ ఉన్నాడు. గోదాదేవి కూడా వెళ్ళి తండ్రితో కూర్చుని అందంగా పూలమాల చుడుతుంది. విష్ణుచిత్తుడు, గోదా, అమ్మా, నీవు నాకంటే అందంగా పూలమాలలు చక్కగా అల్లుతూ ఉన్నావు. ఎంత బాగా అల్లుతున్నావంటే నువ్వు కట్టినటువంటి మాలలో స్వామి ఇంతకు ముందు కంటే నేను అలంకరించే కంటే కూడా
చాలా ఎక్కువగా అందంగా కనిపిస్తూ ఉన్నారు. చూడటానికి కూడా 2 కళ్ళు చాలవేమో అని అనిపిస్తుంది తెలుసా అని అంటాడు. ఇంకా మరొక విషయం ఏమిటంటే, నువ్వు కట్టేటటువంటి అందమైన పూలమాలలతో తనని తాను అలంకరించుకోవాలని చెప్పి స్వామివారు వేచి చూస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇది నాకు కూడా విచిత్రంగా ఉంది అని చెప్పానంటాడు విష్ణుచిత్తుడు. అప్పుడు లక్ష్మీదేవితో వైకుంఠంలో స్వామివారు, అవును అవును, స్వయంగా భూదేవి తన చేతులతో మాలలు కడుతూ ఉంటే ఈ భూమిని ఎంత అందంగా రంగురంగులతో అద్దినట్టు ఉందో, ఇక నా శరీరాన్ని ఎన్ని రంగులతో అందంగా మలుస్తుందో అని చూస్తూ ఉంటున్నానని అంటాడు. మీకు విష్ణు చిత్తుడు కట్టినటువంటి పూలమాలల కంటే కూడా గోదాదేవి కట్టినటువంటి మాలలు ప్రియంగా ఉన్నాయి. ఎందుకు స్వామి, మీకు గోదాదేవి కట్టినటువంటి కుసుమ మాలలు అంటే ఎందుకు అంత ఇష్టం అని అడుగుతుంది లక్ష్మీదేవి. విష్ణు చిత్తుడు నా మీద భక్తితో పూలమాలలు కడతాడు, కానీ గోదా అలా కాదు. తను నా మీద అంతులేనటువంటి ప్రేమతో అనురాగంతో కడుతుంది కదా, అందుకేనేమో నాకు అలాంటి మాలలు అంత ఇష్టమవుతున్నాయని చెబుతాడు శ్రీకృష్ణుడు. అవును అవును, చాలా అందంగా కనిపిస్తున్నాయి. ప్రతి అవతారంలోనూ నాకు సవతిపోరు తప్ప ఇంకేం ఉన్నదని చెప్పి మొహం తిప్పుకుంటుంది అమ్మవారు. దానికి మహావిష్ణువు, అయ్యో నీవే కదా ఒప్పుకొని పంపించావు, ఇప్పుడు మరలా నీవే అలిగితే ఎలా లక్ష్మి? నేను అవతారం ఎత్తినటువంటి తర్వాత భూదేవి అవతారం దాల్చిన కళ్యాణం మాత్రం జరగక తప్పదు కదా, అదే లోక కళ్యాణం. భూదేవి కూడా అదే కదా కోరుకుంటుంది అని అంటాడు. అప్పుడు మహాలక్ష్మి, మరి కళ్యాణం జరగాలి అంటే గోదాదేవి ఎదురు చూసినటువంటి కృష్ణుడు తన ముందుకు వెళ్ళాలి కదా పాపం. స్వామి, గోదాదేవి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో చూడండి, మీరు మాత్రం కనికరించడం లేదు కదా అని అంటుంది. ఇంతసేపు అసూయ, ఇప్పుడు మాత్రం పక్షపాతమో దేవి, ఏమిటిది అని అంటాడు స్వామి. జగన్నాటక సూత్రధారిని మీకు తెలియదా నాకు అసూయ ఉందో లేదో? మేము ఎంతమంది ఉన్నా అందరం ఒకే రూపంలో ఉన్నవారమే కదా, వేరువేరు స్వరూపాలు కదా స్వామి. నా మీదే నాకు అసూయ ఎందుకు ఉంటుంది చెప్పండి? ఏదో మిమ్మల్ని సరదాగా ఆట పట్టిద్దామని అంటున్నాను అంతే అని అంటున్నా అని అన్నది అమ్మవారు. తప్పకుండా అనుగ్రహిస్తాను గోధని. అంతలో ఒకరికి గుణపాఠం ఇంకొకరికి పెత్తంతో పాఠం కూడా నేర్పించాలి, అందుకు సమయం ఉంది అని అంటాడు మహావిష్ణువు. అంటే మీరే రంగంలోకి దిగుతారా స్వామి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. మహాలక్ష్మి స్వామివారు నవ్వుతూ, వీళ్ళందరికీ నేను అక్కర్లేదులే, మన ప్రియభక్తులే వీరికి తగినటువంటి పాఠాలు చెబుతారు అని అంటారు. మరి ఎప్పుడు గోదాను అనుగ్రహిస్తారో చెప్పకూడదా అని అడుగుతుంది మహాలక్ష్మీదేవి. దానికి ఇంకా సమయం రావాలి, సమయం వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే అని అంటారు స్వామి. ఇక్కడ విష్ణుచిత్తుడు కూతురి మాటలను చూస్తూ, చాలా బాగా కడుతున్నావు అని చెబుతూ ఉంటాడు. అలా అయితే నేను కూడా ఇవాళ వచ్చి స్వామివారి అలంకారాన్ని నా కలలతోనే నేను చూసి నింపుకుంటాను నాన్నగారు అని అంటుంది. అలాగే తండ్రితో పాటు గుడికి వెళ్ళి మొత్తం మనోహరమైనటువంటి స్వామివారి విగ్రహాన్ని చూస్తూ, ఎంత అందంగా ఉన్నారో స్వామివారు, మీ కళ్ళు చూస్తే చాలు జీవితం ధన్యమైపోతుంది. భువనమోహనకారుడివి నిన్ను నా అందం ఏ విధంగా ఆకర్షిస్తుందో చెప్పండి. మీ అందం ముందు నా అలంకరణ ఏమాత్రం? అందుకేనా నేనెంతగా ఆశపడి మీకోసం అలంకరించుకుంటున్నా కూడా నన్ను కనీసం చూడ్డానికి కూడా రావటం లేదు. తొందరగా రాక కన్నయ్య అని పిలుస్తుంది. అంతలో గుడిలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా గోదాదేవి కట్టినటువంటి చీరకట్టుని చూసి ఆకర్షణకి గురవుతారు. అది ఒక విశేషమైనటువంటి చీరకట్టు. అది గోదాకు కొత్తేమీ కాదు. యుక్త వయసులో ఉన్నటువంటి తాను ఎప్పుడూ కూడా పరికిణీలో వేసింది అలానే కాబట్టి అలా చీర కడితే నా కన్నయ్యకు నచ్చుతుందేమోనని చెప్పి ఆ విధమైనటువంటి అలంకరణలో అమ్మవారు గోదాదేవి అలంకరించుకుంటుంది. అది వైష్ణవుడి ఇళ్లల్లో పెళ్లి అయినటువంటి ఆడవాళ్లు కట్టుకునేటటువంటి చీరకట్టు. తమిళనాడులో దాన్ని మడిషార్ అని అంటారు. అంటే 9 గజాల చీరతో దాన్ని అందంగా పొందక కడతారన్నమాట. మామూలుగా మనం కట్టేటటువంటి 6 గజాల చీరతో ఆ చీరకట్టు సరిగ్గా కుదరదు. తర్వాత రోజు నన్ను పెళ్లి కాని అమ్మాయిలు చూస్తూ ఉన్నావు కదా, అందుకే నేను నీకు నచ్చటం లేదు, అందుకే నీకు భారీగా కనిపిస్తున్నాను, ఇప్పుడు ఎలా ఉన్నానో చూడు అని చెప్పి అడుగుతుంది. సరే చూద్దాం, నన్ను చీరకట్లో చూసైనా సరే నా కోసం వస్తావేమోనని ఆశతో నీకోసమే నేనిలా అలంకరించుకుంటున్నాను స్వామి
అని చెప్పి స్వామివారి విగ్రహం చూస్తూ మనసులో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత విష్ణు చిత్తుడికి గుడిలోనే ఏదో ఒక పని పడింది. గోదాదేవి ఒంటరిగా స్వామివారి రూపాన్ని తలుచుకుంటూ ఆయన ధ్యాసలోనే ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. దారిలో ఒక ముసలావిడ గోదాదేవిని ఢీకొట్టి పడిపోతుంది. గోదాదేవి ఆ ముసలావిడిని చేతులు పట్టుకుని పైకి లేపి తీసుకుంటూ, మిమ్మల్ని తగిలాను కదా, నన్ను క్షమించండి అని క్షమాపణ కోరుతుంది. కాని ఆవిడ మాత్రం గోదాదేవిని చూస్తూ, అందగత్తే మన రాజ్యంలో ఉందా అని అనుకుంటూ కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది. గోదాకి ఎందుకో ఆవిడ చూపు నచ్చలేదు. ఒళ్ళంతా కూడా తేళ్లు జర్రెలు పాకినట్టుగా ఇబ్బందిగా ఆవిడని తప్పించుకుని గుడికి గుడి నుంచి వెళ్ళిపోతుంది. ఆవిడ మాత్రం వికృతంగా నవ్వుతూ, పోవే చిలక పో, నా కళ్ళల్లో పడిన తర్వాత తప్పించుకోలేవు. నీ పుట్టు పూర్వత్రాలు పూర్తిగా తెలుసుకుంటాను. మహారాణి యోగం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీకు అదృష్టం చాలా భయంకరంగా ఉందని అనుకుంటుంది. ఆ తర్వాత గోదాదేవి ఇంటికి వెళ్ళి మరలా తన కృష్ణుడి కోసం అలంకరించుకోవటం మొదలు పెడుతుంది. ఒకసారి కనిపించు కృష్ణ, ఇంకేమీ అడగను. నేను ఇదంతా నీకోసమే కదా కృష్ణ, ఈ అలంకరణ అంతా కూడా నీకోసమే కదా నాయనా అని అంటూ భక్తిలో మునిగిపోయి పారవశ్యంలో మాట్లాడుతూ ఉండేది. ఈసారి విభిన్నంగా ఒక పక్కకు చిన్న కొప్పు కట్టి, కొప్పు నిండా పూలు చుట్టి, కొప్పు చివరన చిన్న ఆభరణం కూడా పెట్టుకుని అందంగా కృష్ణుడి కోసం అలంకరించుకుని, చెవులకు పెద్ద కమ్మలు పెట్టుకుని అందమైనటువంటి ముక్కుకి ముద్దుగా కనిపిస్తూ ఉండేది. ఇక స్వామి పక్కన ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారి చూస్తూ, ఈసారి మీరు కిందకు తప్పకుండా దిగుతారు. స్వామి, ఒకసారి అటు చూడండి, నాకే ముద్దెచ్చేలా ఉంది గోదాదేవి. ఇక మీరు వెళ్లకుండా ఉంటారా అని మనసులోనే అనుకుంటుంది. స్వామివారు కూడా గోదాదేవి అలంకరణను తన పైన చూపిస్తూ ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమకు పరవశుడై కృష్ణుడి రూపంలోనే గోదాదేవి ముందుకు వెళ్తాడు. స్వామిని చూడగానే గోదాదేవి మంత్రముగ్ధురాలై ఆజానుబాహుణ్ణి అరవింద దళయాదక్షుణ్ణి చూస్తూ ఆయన రూపాన్ని కళ్ళలో నింపుకుంటుంది. స్వామివారికి చేతులెత్తి మొక్కి, స్వామి, ఎన్నాళ్లకు కరుణించావు, ఇంకా ఎన్నాళ్లు వేచి ఉండాలి మిమ్మల్ని నేను చేరుకోవడానికి అని అడుగుతుంది. నీవు వెళ్ళినటువంటి పని మొదలు పెట్టకుండానే నన్ను ఎలా చేరుతావు కదా అని అంటాడు స్వామి. గోదాదేవికి మాత్రం అర్థం కాకుండా అలా చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళిన పన, నేను ఎక్కడికి వెళ్ళాను స్వామి, ఎక్కడికి వెళ్ళలేదే, గురుకులానికి వెళ్ళాను అంతే కదా అని అమాయకంగా అడుగుతుంది. మానవ జన్మను ఎత్తి నీవు ఎవరో నీవే మర్చిపోయావు. కానీ నీవు చేయవలసినటువంటి కర్తవ్యం తప్పకుండా చేస్తావులే, దానికి నీ తండ్రి అంకురార్పణే చేస్తారులే అని అంటాడు స్వామి. గోదాదేవి ఇంకా అర్థం కాకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత స్వామి ఒక చిలుకను గోదాదేవి చేతికి ఇస్తారు. నాతో కనుక నీవు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఇదిగో ఈ చిలుకతో నాకు వర్తమానం పంపించు. నా కోసం నీవు పూలమాలలు ముందుగా నువ్వు అలంకరించుకుని ఆ తర్వాత మాత్రమే నాకివ్వడం మాత్రం మర్చిపోవద్దు. నువ్వు ముడిచి విడిచిన మాటలంటే నాకు చాలా ఇష్టం కదా, తిరిగి మనం ఇద్దరం ఒకటయ్యేదాకా మన మధ్య ఈ దూరం తప్పదని చెప్పి స్వామి వారు గోదాదేవితో చెబుతారు. ఆ తర్వాత స్వామివారు ఉన్నట్టుండి మాయమైపోతారు. గోదాదేవికి అదంతా కూడా ఒక స్వప్నంలాగా అనిపిస్తుంది. కానీ తన చేతిపైన ఉన్నటువంటి రామచిలుకను చూసి ఇది కల కాదు, నిజమని చెప్పి తెలుసుకుంటుంది. మరలా ఆ రోజు నుంచి గోదాదేవి అలాగే స్వామివారు మెచ్చినటువంటి రూపంలో పక్క కొప్పుతో అందంగా అలంకరించుకుంటూ తండ్రి కట్టేటటువంటి పూలమాలలను, ఇంకా తాను కూడా స్వామికి ప్రేమతో అల్లేటటువంటి మాలలను కూడా తండ్రికి కనిపించకుండా చాటుగా వేసుకుని చూసుకుంటూ మరలా ఆయన పెట్టినటువంటి విధంగానే బుట్టలు పెట్టేసేది. అలా ఒక రోజున విష్ణుచిత్తుడు పూలమాలలు తీసుకుని గుడికి వెళ్లి స్వామిని అలంకరించేటటువంటి సమయంలో స్వామిని పూజించేటటువంటి పురోహితులు హారాన్ని చేతిలోకి తీసుకుని, పూలహారాన్ని చేతిలోకి తీసుకుని విష్ణుచిత్తుడికి ఇవ్వబోతారు. అప్పుడు ఆయనకు ఆ పూలమాలలో ఒక పొడవైనటువంటి వెంట్రుక కనిపిస్తుంది. వెంటనే ఆయన స్వామివారికి చేసేటటువంటి అలంకరణ ఆపేసి, స్వామివారి పూలమాలలు ఈ తల వెంట్రుకలు అసలు ఎలా వచ్చింది, ఇది ఖచ్చితంగా ఆడవారిదే కదా, ఇంత పొడవైనటువంటి వెంట్రుక మగవారికైతే ఉండదు, అంటే నీ కూతురు ఈ మాలను ధరించిందన్నమాట.
ఒక్కసారే నీ కూతురు స్వామివారికి ఇంతటి అపచారం చేస్తూ ఉంటే నీవెలా చూస్తూ ఉన్నావు? అసలు ఇప్పుడు దీని వలన స్వామివారికి ఎంతటి ఆగ్రహం వస్తుందో ఏమిటో. దానివల్ల మరలా ఈ ఊరికి ఏదో కాని ఉపద్రవం తప్పకుండా రాబోతుందని చెప్పి భయపడిపోతూ విష్ణు చిత్తుడి పైన కోపగించుకొని ఆ పూల మాలలను బయటకు విసిరేసి విష్ణు చిత్తుడిని కూడా గుడి నుండి బయటకు తరిమిస్తారు. తన అల్లారు ముద్దుగా పెంచినటువంటి తన కూతురు తనెంతో శ్రద్ధగా ఆరాధించినటువంటి స్వామివారికి అపచారం చేస్తుంది కదా అని చెప్పి భావించి విష్ణుచిత్తుడు కూడా ఎంతో బాధతో కుమిలిపోతూ ఉంటాడు. ఈ వివరణను ఇంతటితో ముగించి పార్ట్ 2 రూపంలో మరొక వీడియోలో మిగతా వివరణ గురించి తెలియజేస్తాను. తప్పకుండా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయండి. అలానే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. రెండో వివరణ తప్పకుండా మీకు తెలియజేయాలంటే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.